పాచికలు ఆడుతున్నారు. ప్రక్కన కూర్చున్న నందీశ్వరుని, నంది మాలో ఎవరు గెలుస్తారో చెప్పండి అని తల్లి పార్వతి అడిగింది. నా భోలేనాథుడు గెలుస్తాడని చెబుతాడు నందీశ్వరుడు. పాచికల ఆటలో శివుడు ఓడిపోయాడు, పార్వతీదేవి గెలిచింది. నంది, నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావు. మహాదేవుడు గెలుస్తాడని చెప్పావు. అందుకే నిన్ను మహాదేవుడి నుండి దూరంగా కూర్చోవాలని శపిస్తున్నానని చెప్పింది పార్వతీదేవి. అప్పుడు మహాదేవుడు, పార్వతి, నువ్వు నందిని శాపం నుండి విడిపించు. నేను లేకుండా నంది జీవించలేడు, అలాగే నంది లేకుండా నేను జీవించలేను అని అంటాడు శివుడు. నా కొడుకు అయిన వినాయకుడిని నందీశ్వరుడు ఎప్పుడైతే సంతోష పెడతాడో అప్పుడు నంది శాపం నుండి ముక్తుడవుతాడని పార్వతీదేవి చెప్పింది. నంది వినాయకుని సంతోషం పెడతాం ప్రారంభించాడు. నందీశ్వరుడు వినాయకుడికి లడ్డులు, మిఠాయిలు సమర్పిస్తాడు. కానీ వినాయకుడు సంతోషించలేదు. ఒకరోజు నంది గడ్డి తింటున్నాడు. ఇంతలో వినాయకుడు నంది దగ్గరకు వచ్చి, ఈ రోజు నాకు ఏమీ తినిపించలేదు నంది అని అంటాడు. నంది అక్కడ ఉన్న గడ్డిని ఎంచుకొని వినాయకుడికి సమర్పిస్తాడు. దీనితో వినాయకుడు ప్రసన్నం అయ్యాడు. తల్లి పార్వతీదేవి నందిని శాపం నుండి విముక్తిని చేసింది.